విడుదల చేయాలి. ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న కాకతీయ అనుబంధం పీజీ కళాశాల బీపీడీ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ 10,300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్తో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కూడా పెండింగ్లు ఉన్న ఫీజులు కడితే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం ప్రిన్సిపల్స్ కూడా విద్యార్థులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలకి కోట్లు పెట్టుకుంటాను తప్ప పేద విద్యార్థులకు ఇంతవరకు బడ్జెట్ వేసిన నాదమే లేదు. ఈ రోజు వరకు కూడా ఆయన ఒక బహిరంగ సభ పెట్టుకుంటే ఖమ్మం నగరంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రి పర్యటన సందర్భంగా మొన్న 30 కోట్లు ఖర్చు పెట్టి అంత బహిరంగంగా పెట్టుకుంటూ ఆ 30 కోట్లు మాకు విడుదల చేస్తే పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుపడేది కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నా కూడా యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. 3 మంత్రులు ఉన్నారు కానీ యూనివర్సిటీ మీద అసెంబ్లీలో కావచ్చు లేదా బహిరంగ సభలలో కావచ్చు ఎక్కడ కూడా ఏమీ మాట్లాడుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే ఈ ఖమ్మం జిల్లా నియోజకవర్గంగా వహిస్తా ఉన్నాడు. అతనికైనా కొద్దిగా సొయ్యి లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాలో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే ఇతర జిల్లాలకు యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈ జిల్లాలో 3 మంత్రులు వ్యవహరించిన పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు ఎందుకు నువ్వు నియమించలే? నీ చేతుల్లో పెట్టుకున్నావు తెలంగాణ విద్యాశాఖ మంత్రి. నువ్వు ఎందుకు స్కాలర్షిప్ విడుదల చేయట్లేదు? ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విచ్చలవిడిగా ప్రైవేట్ కళాశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఈ రోజు వేల కోట్లు ఈ రోజు విచ్చలవిడిగా పేద విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తా ఉంటే విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయండి. విద్యార్థి సంఘంగా మేము ఏదైతే డిమాండ్లు చేసినో ఆ డిమాండ్ని పరిష్కరించండి. అద్దె భవనాలతో నడుస్తున్న గురుకులాలు ఏవైతున్నాయో వాటిని సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్లు ఉన్న లెక్చరర్ పోస్టు, ప్రొఫెసర్ పోస్టు, ఉపాధ్యాయుల పోస్టు మొత్తం కూడా నువ్వు భర్తీ చేయకుండా ఖమ్మం జిల్లాలో ఎక్కడ పర్యటన చేసినా కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నాం.